100 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జాతీయ స్థాయి నృత్యోత్సవాల నిర్వహణకు సన్నాహాలు పూర్తి చేసినట్లు అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంచాల తెలిపారు. జూన్ 22 నుండి 3 రోజుల పాటు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అర్ధనారీశ్వరం పేరిట జాతీయ నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ సీనియర్ కళాకారుల సమ్మేళనంగా అర్ధనారీశ్వరం కాన్సెప్ట్ తో ఉత్సవాలను నిర్వహించనున్నారు. శనివారం కళాభవన్ లో జరిగే విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. సోమవారం 22వ తేదీ సాయంత్రం అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. V6 వాళ్ళు వచ్చారు, ప్రైమ్ 9 వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ అక్కడే కూర్చోబెట్టి లోపల అదేంటి బాబు కోఆర్డినేషన్ వాళ్ళని ఇంకెవరు చెప్పేవాళ్ళు ఇంకెవరు లేరు మా గురించి, మేమే చెప్పుకోవాలి ఏం చెప్పుకున్నా. తర్వాత కాదు మరి ఆయన మరి మా దగ్గర ఎప్పుడు అది ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాలు మరి అది ఎవరు అట్లా ఉండదే. సంపత్ లోపలికి రావద్దన్న స్టార్ట్ సంథింగ్ అమ్మాయి స్టాఫ్ పాపం కల్పనారెడ్డి అని వచ్చింది V6 నుంచి. వచ్చారు ఈరోజు మళ్ళీ మీ అందరి ముందు రావటం చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం తెలంగాణ సంగీత నాటక అకాడమీకి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆ దిశగా అకాడమీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టి మీ ముందుకు వస్తూ ఉంది గత 2 సంవత్సరాలుగా. మళ్ళీ ఈ నెల 22, 23, 24 ఒక జాతీయ స్థాయిలో నృత్యోత్సవాలని నిర్వహించుకుంటోంది. ఇందులో అర్ధనారీశ్వరం అనే శీర్షికతో చాలామంది ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు చక్కటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నారు. మన ప్రభుత్వం కళలు, కళాకారులు మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఒక నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. అలాగే కళలు, కళాకారులు మన సమాజానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఒక చక్కటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి అంటే కళలు, కళాకారులు చాలా అవసరం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అకాడమీ ఈ కార్యక్రమాలని చేయదలుచుకుంది, చేస్తోంది. మీరందరూ కూడా గతంలో లాగా ఈ కార్యక్రమానికి విచ్చేసి కళాకారులందరికీ ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.